రాష్ట్ర వ్యాప్తంగా పూరి గుడిసెలో ఉంటున్న వారిని గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వే చేపడుతుంది. మార్చి 4వ వారం నుంచి ఈ సర్వే ప్రారంభమవుతున్నట్లు సమాచారం. గుడిసెల్లో ఉంటున్న వారిని, టార్పాలిన్లో ఇళ్లను ఏర్పాటు చేసుకున్న పేదలను కూడా గుర్తించబోతున్నారు అధికారులు. క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల వారీగా నివేదిక సిద్ధం చేయబోతున్నారు. ఆ తర్వాత వీరందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు సీఎం రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారిలో ఎవరైనా నిర్మించుకోకపోతే గుడిసెల్లో ఉంటున్న పేదలకు కేటాయించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. 99 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇందులో భాగంగా పేదల్ని గుర్తించేందుకు సర్వే అయితే చేపట్టబోతున్నారు. గుడిసెల్లో ఉంటున్న వారికి ఇళ్లను కేటాయించడమే కాకుండా వీరి ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరకే సామాగ్రి అందించేలా కూడా మహిళా సంఘాలు తోడ్పాటు అందించబోతున్నాయి. సిమెంటు కావచ్చు, ఇటుకలు, ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇతర సామాగ్రిని తక్కువ ధరకే అందించబోతున్నారు. ఇక రాష్ట్రంలో ఇసుక బజార్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ బజార్ల ద్వారా నేరుగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుకను తరలిస్తారు. గుడిసెల్లో ఉంటున్న వారందరికీ గుర్తించే ప్రక్రియ పూర్తయ్యాక వీరికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించబోతున్నారు. వీరికి దాదాపు 5 లక్షల సాయంతో పాటుగా తక్కువ ధరకే సామాగ్రి కూడా అందబోతుందని తెలుస్తుంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక తొలి జాబితాలో చూసినట్లయితే కనుక దాదాపు 3,24,000కు పైగా ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొన్ని ఇళ్లు గృహప్రవేశాలు కూడా పూర్తి చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా ఇళ్లను జూన్లోగా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా దాదాపు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నారు. 4వ విడతలుగా దీన్ని అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు బిల్లుల్ని క్లియర్ చేస్తున్నారు. ఇక వచ్చే నెలలో ఇందిరమ్మ ఇళ్ల 2వ జాబితాను ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ విడతలో పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇళ్లను కేటాయించబోతున్నారు. దీంతో ఇళ్ల కోసం చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వేళ వాళ్ళ కల కూడా నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు.